దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆత్మీయ యాత్రలో అనేకమైన పోరాటాలు సంభవిస్తాయని భక్తులు ఎంతోమంది తెలియచేశారు. భూమి మీద నరుని ఆయుష్ యుద్ధరంగం వంటిదని, పోరాటం వంటిదని, పరుగు వంటిదని ఇలా ఎన్నో చెప్పారు. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుంచి విడిపించబడిన తర్వాత వారు మన్నాని భుజిస్తూ బండలోని దాహాన్ని త్రాగుతూ మేము బాగానే ఉన్నాములే అంటూ నడుస్తూ వెళ్ళారు. కానీ చివరికి వారు కానాను చేరలేక అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటంటే వారి మనసులో సణుగుళ్ళు, అపనమ్మకాలు, అపహాస్యాలు ఇలాంటివన్నీ పెట్టుకొని వాళ్ళు నడిచి సంహారకుని చేతిలో పతనమైపోయారు అని బోధిస్తూ, నీవు నిలుచున్నావని తలస్తున్నావు, పడిపోకుండా జాగ్రత్త పడు అంటాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం నిలిచి ఉన్నాం అనుకుంటాం, మనం పడిపోయిన స్థితిని మనం గమనించలేం. చూడండి, శాంసన్ అనుకున్నాడు, నేను నిలిచే ఉన్నాను, నాలో బలం తగ్గిపోలేదు, నాలో అభిషేకం పోలేదు అనుకున్నాడు. ప్రతిసారి ఎలాగైతే ఆ కట్లను తెంచుకోవాలని ప్రయత్నం చేశాడో ఒకరోజు ఆ బంధకాలు ఊడిపోలేదు. కారణం ఏంటంటే ఆ బంధకాల ఉచ్చులో అతడు బిగుసుకుపోయాడు. ఈ రోజున మనలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు కానివ్వండి, శరీర సంబంధమైన క్రియలు కానివ్వండి, ఏమీ చెయ్యవులే అని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఒక రోజున అవి నిన్ను పడగొడతాయి. అవి నిన్ను గట్టిగా పట్టుకుని ఆత్మీయతలో నుండి దూరపరుచుకుంటాయి. కాబట్టి నువ్వు నిలిచి ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ నీ మనసులో ఉన్న ఆలోచనలు ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి, నీ స్నేహం ఏమిటి, నీ సెల్ ఫోన్ సంభాషణ ఏమిటి, ఒకసారి పరీక్షించుకో. ఆనాడు వాళ్ళు సంహారకుని చేతులు పడిపోయినట్లుగా నీవు పడిపోకుండా ఉండుటకు ఈ యుగాంతంలో మన మనోనేత్రాలు వెలిగింపబడుటకు పరిశుద్ధాత్ముడు రాసించినటువంటి మాటలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు శాంసన్ పడిపోయాడు. దావీదు మహారాజు నేను నిలిచి ఉన్నాను అనుకున్నాడు, కానీ మేడ మీద ఆయన అటు ఇటు తిరుగుతూ చూడరాని దృశ్యాన్ని చూసి పడిపోయాడు. కానీ ఒకరోజు తను పశ్చాత్తాపడ్డాడు, కళ్ళు తెరుచుకున్నాడు, ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు, కన్నీటితో తన పాదాలు కడిగాడు, తన గుడారాన్ని మరలా కట్టుకోవడానికి కృప చూపాడు. కనుక ఒకసారి నిన్ను నువ్వు ఈ ఉదయకాలం పరీక్షించుకో. ప్రభు కృప సమృద్ధిగా కుమ్మరించబడుతున్న ఈ దినాల్లో ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దానికి తగినటువంటి కారణాలు ఏమిటో ప్రభు దగ్గర గోజాడి నూతనపరుచుకొని అద్దరికి చేర్చబడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ ఉదయకాలం అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.